ఒక సహోదరి మార్తమ్మ గారికి నాకు కనపడ్డారు ఎందుకు ఎక్కడో. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకసారి ఇక్కడికి వస్తారా? అదిగో మార్తమ్మ గారు, తమ్ముడు రండి, మీ కుటుంబం అంతా రండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మమ్మీ పరిస్థితి ఏంటి ఏందండి? భస్మ తారకకు వెళ్ళారు. 4th స్టేజ్ క్యాన్సర్. థర్డ్ అంటే ఎక్కడొచ్చింది క్యాన్సర్? కడుపులో చుట్టూ గడ్డలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కడుపు చుట్టూ గడ్డలు, ఇంకా మోషన్ ప్రాబ్లం. అది వినండి, లిటర్కి వెళ్ళే కాడ క్యాన్సర్. అప్పుడు మేము ఎలా తెలుసు మీకు? టీవీ ప్రోగ్రామ్ చూసాం. టీవీలో చూసారే. ఏం పని చేసుకుంటారు మీరు? మాది వ్యాపారం అండి. మార్కెట్లో షాప్ ఉంది, షాపు. ఏ ఊరి మీది? భద్రాచలం అండి. భద్రాచలం మార్కెట్లో షాప్. ఏం షాప్ అది? స్వీట్లు. ఇంటికాడ తయారు చేస్తాం, తర్వాత అందరికీ అమ్ముతారు. అమ్మ కూడా యాక్టివ్గా పనిచేసేది దాంట్లో. అవునండి. డాడీ ఇగో రెండో కొడుకు, పెద్ద కొడుకు అన్నయ్య షాప్ దగ్గర షాప్లో ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు. అమ్మ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు ఇక్కడికి ఇలా వచ్చారు. వీళ్ళకి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది? వాళ్ళకి కాల్ చేస్తాం వెళ్ళిపో, 1 వీక్లో కాల్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. 10 days అయినా సరే వాళ్ళకి కాల్ చేయలేదు. ఏది? క్యాన్సర్ హాస్పిటల్. అమ్మకి మోషన్ కాడ ఆపరేషన్, లేదంటే బ్యాగ్ వేయటకు. మోషన్కి బ్యాగ్ను, యూరిన్కి బ్యాగ్ బయటకి వెళ్ళని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం అయింది? ఇక్కడికి వచ్చినప్పుడు 1 month అయిపోయిందయ్యా. 1 month క్రితం ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఇటు నుంచి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని వచ్చారు వీళ్ళు. అంతేనా? అవునండి. వీళ్ళు వస్తుంటే కూడా కార్లు చాలా డిస్టర్బ్లు అయిపోయి అవన్నీ వదిలేసి చాలా టైం పడుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేశాక నన్ను అడిగారు. ఏమని అడిగావు? అది హాస్పిటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? వాళ్ళ అమ్మ గురించి బాధ పిల్లోడికి. నేనేమన్నా వద్దన్నారండి. ఆపరేషన్ టైం వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పా. ఆయన అడిగాడు. శనివారం ఉన్నారు, మళ్ళీ ఆదివారం కూడా ఉన్నారు. ఉంటే నేను చెప్పాను, మీరు ఏమి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళిపోండి. అంతేనా బాబు? నువ్వు చెప్పమ్మాయిగా. 3 ట్రిప్లు వెళ్ళామండి బసవతారక హాస్పిటల్కి. టెస్టులు అన్నీ చేసి 3 స్టేజ్లో ఉంది అని చెప్పారండి. మొత్తం ఇక్కడ దాకా పాకేసింది. మొత్తం యూరిన్ పైప్ తీసేయాలి, మోషన్ పైప్ తీసేయాలి, ఇది బ్యాగ్లు వేయాలని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోక్షన్ కొట్టేస్తారు, ఇక్కడోటి పట్టుకుని ఇట్లా నడవాలా పాపం జీవితాంతం. అది కూడా ఒక 2 రోజులు పనిచేసి మళ్ళీ చచ్చిపోయి అది ఊడిపోతాయి, ప్రాణాలు పోతాయి. మోషన్ బ్యాగ్ అయితే 3 నెలల తర్వాత లోపలికి వేస్తామన్నారండి. యూరిన్ అయితే తీస్తే వేయటం కుదరదు, ఇంకా మేము అదైతే లోపలికి వేయం అని చెప్పారు. కానీ ఆపరేషన్ కూడా కిటికీలు బాగా పెద్దగా చెయ్యాలి. పెద్ద ఆపరేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ పోసేస్తారు, చేసినా మరి 3 రోజులు అయితే ఐసీలో పెడతాం, మేము అన్ని పెడతాం. మరి తర్వాత అయితే మీ ఇష్టం, మరి మనిషి దక్కితే మీ ఇష్టం, లేకపోతే లేదు. నాకైతే అందరూ సంతకాలు పెట్టాలని డాక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. అలాంటి టైంలు వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. నేను ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళు చాలా చెప్తారు, ఎందుకంటే బాధ అలాంటిది. ఎంతో వీక్గా కూడా వచ్చారు కదయ్యా. ఆపరేషన్ పడుతుంది, మేము నమ్మకం చెప్పలేం. మీ ఫ్యామిలీ అంతా మా సంతకాలు పెడితే మళ్ళీ దీనికి బిల్డప్లు మేము ఆపరేషన్ చేస్తామంటే మేము సంతకాలు పెట్టామయ్యా, చేయమని పెట్టేశారా? పెట్టినాక అయితే వాళ్ళు ఆపరేషన్ డేట్ ఇస్తాం, మీకు ఫోన్ చేస్తాం, వెళ్ళిపోండి అన్నారు. ఈ లోపు వాళ్ళు ఏమో ఫోన్ చేయలేదయ్యా మాకు. ఈ లోపు టీవీలో మీ ఫోన్ ఇది చూసి ఇక్కడికి వచ్చిన రోజునే, శనివారం ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళు మాకు ఫోన్ చేశారయ్యా. మేము ఇక్కడ కూకొని ఉన్నాం, ఫోన్ చేశారయ్యా. అయితే ప్రార్థన చూసుకుని అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మేము ఆగిపోయాం. మీకు చెప్పాము అప్పుడు, అయ్యా ఇలా ఫోన్ వచ్చిందయ్యా, మేము ఇలా వచ్చాం మీ దగ్గరికి అని చెప్తే మీరు వెళ్ళొద్దు అన్నారయ్యా. హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళొద్దని మేము భద్రాచలం వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ వారం ఇది 3వ వారం మేము వచ్చామండి. చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? ఇప్పుడు వస్తుందండి. ఎప్పుడన్నా వస్తుందా? ఆస్మాలు వస్తుందా? రోజు వస్తుంది. ఇక్కడ నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడుతుంది. ఓకే. నేను అనేది తింటున్నావా, మోషన్ వస్తుందా అని అడుగుతున్నాను నేను. తినబుద్ధి కావట్లేదు, తింటలేదు. అంటే ఏం తినకుండా ఇట్లా ఉన్నావా? ఆమె ఇలా చూస్తుంటే ఏమాత్రం కొంచెం కూడా నీరసంగా లేదు. ఇప్పుడు 1 నెల రోజులు అయ్యింది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. నేను అది చెప్పాలా, ఎందుకంటే పండ్లు జ్యూస్ తాగుతున్నావా, లేదంటే ఇది తిన్నావా, అది తిన్నావా, తర్వాత ఇష్యూ నీకు నీరసం తగ్గి తినగలిగి నీకు ధైర్యం ఉందా? ఇంకా వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవాలనిపిస్తుందా? మైక్ ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదు. మీ మీద ఏముందో మరి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామన్నాం కదా, అప్పటి వరకు మిమ్మల్ని సాధారణ శోధిస్తాడు.
ఇప్పుడు ప్రమాదం ఉందా తప్పిందా అది చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. పట్టుకోండి, పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు. రైట్ చప్పట్లు కొట్టండి అందరూ కూడా. వాళ్ళకి ఒక ప్రభావం ఉంది, అది నేను చెప్తాను, దానివల్ల ఇబ్బందులు పడతాయి. చప్పట్లు కొట్టాలి. అసలు అనకూడదండి. మీరు దొంగ భాషల దగ్గరికి వెళ్తే మీకు ఏ కష్టాలు ఉండవు, కానీ ఒక ఆత్మ కలిసే ఒకటి గురించి ఎన్ని కష్టాలు. అసలు వెహికల్ గురించి చెప్పయ్యా, ఫస్ట్ వెహికల్ గురించి చెప్పి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఇక్కడికి 3వ సారి అయ్యా. 3 సార్లు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారు ఏమైంది? ఖమ్మం హైవేలో అది గ్యాస్ అయిపోయి మాకు తెలియదు, నాన్న తిప్పలైపోయిందంట, ఆగిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు చెక్ బోర్డు కూడా చికాకు జరిగిందయ్యా. రెండోసారి కూడా అదే సారి మళ్ళీ మా పెట్రోల్ ట్యాంక్ బెజ్జం పడిపోయి. ఎన్నోసారి? రెండోసారేనయ్యా. రెండోసారి వచ్చినప్పుడు పెట్రోల్ ట్యాంకే బెజ్జం పడిపోయి పెట్రోల్ అంతా పోతుంది. ఓకే, మేము ఎక్కడా చూసుకోలేదు. భద్రాచలంలో కొట్టించిన పెట్రోల్ అంతా ఇక్కడికి వచ్చినట్టు అయిపోయింది. మేము ఇంట్రెంజ్లోకి తిరిగినప్పుడు మళ్ళీ 2000 కొట్టించి మన చర్చి కూడా ఆగినాక. ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు ఏమైనా ఆటంకం వచ్చిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పెద్ద ఆయన ఎంత బాధ అంటే, ఫస్ట్ టైంలో చికాకు, రెండో టైంలో అయితే ప్రార్థనలో కూర్చోలేదు. 7 గంటల వరకు మేము రోడ్ల మీద ఉన్నాం. పిల్లలు ఆ మొక్కతో ఇక్కడ కూర్చుందన్నారు. నిద్ర పట్టకుండా ఈ రోగాలు ఇదంతా డైవర్ట్ అయిపోయింది. వ్యాపారం మీద కూడా ఎఫెక్ట్ పడిపోయింది. తండ్రి నాలో ఉన్నాడు, నేను నిడిపిస్తానయ్యా, ధైర్యంగా ఉండండి అంటే వస్తామయ్యన్న, మీ ఇష్టం అన్న. ఎందుకంటే ఒకసారి రావాలి ఇక్కడ. వాళ్ళ విశ్వాసంతో 2 సార్లు వచ్చి, ఇది 3వసారి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి. ఓకే, గాడ్లు తల్లి, అమ్మ నీకేం లేదు, ఇక్కడ శక్తి బలం వచ్చేసింది, బాగున్నావు. అసలు ఫస్ట్ సారి నేను అమ్మని గుర్తుపట్టలేదు, అది 2వ వారంలో ఎంతో మార్పు వచ్చేసావు, చక్కగా ఉంది. చూడండి, ఏమైనా ఎలా రోగములు ఏమైనా ఉన్నాయా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఏముండవు అయ్యా తమ్ముడు. ఓకే, రైట్.